చేసుకోండి ఫస్ట్ పెద్ద పెద్ద మైకులు తీసుకొని మనీ అంతా వేస్ట్ చేసుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకైతే నేను ఒక చిన్న అంటే మైక్ అంటే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి పెద్దగా మైక్ అవసరం లేదు. చూస్తున్నారు కదా మన దగ్గర ఒక మైక్ ఇయర్ ఫోన్స్ అయితే ఉంది. దీన్ని ఇవి ఉంటాయి కదా ఇయర్ బడ్స్ అయితే మొత్తం కట్ చేసేసిన, అంటే ఎలుకలు కొట్టేసినాయి, ఇది కట్ చేసిన అనమాట. కట్ చేసుకుని ఇట్లా మనం నార్మల్గా అయితే వాడుకోవచ్చు దీన్ని మైక్ లాగా. చూస్తున్నారు కదా వాయిస్ ఎలా వస్తుందో, ఒకసారి వినండి, క్లియర్గా వస్తుంది. ఈ వాయిస్ మీకు క్లియర్గా వస్తుంది అనుకుంటే ఈ మైక్ అయితే కొనుక్కోండి. మైక్ కాదు, ఇది ఇయర్ ఫోన్సే. 130 రూపీస్ అయితే వచ్చింది. దాని లింక్ అయితే మీకు కింద పెడతాను, చూసి దాని రివ్యూ కూడా పెట్టాను. ఒకసారి ఆ రివ్యూ చూడండి, మీకు నచ్చితే ఇది కొనుక్కోండి. తక్కువ మనీ తోటి మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్ అనేది చాలా తక్కువ, అంటే ఈ ఇయర్ ఫోన్స్కి చాలా మనీ తక్కువ అవుతాయి. ఇప్పుడు మీరు మైక్ కొనుక్కోవాలంటే 800 to 1000 రూపీస్ అవుతాయి. నేను ఆల్రెడీ కొన్నా. ఇది బేకార్ మైక్, ఈ మైక్ అయితే బేకార్. నేను కొన్నా బేకార్, ఇది మీరు అస్సలు తీసుకోకూరు ఈ మైక్ని. దీనికి కూడా రివ్యూ పెట్టినాము నా ఛానల్లో, అది కూడా లింక్ పెడతా. ఇదైతే తీసుకోకండి, బేకార్. ఇది మోనో మైక్, ఇది వైర్లెస్ మైక్ అనమాట. ఇది బేకార్, ఇది అస్సలు ముట్టుకోకండి. ఇలాంటివి తీసుకోండి, మంచిగా వస్తుంది, వాయిస్ క్లియర్గా వినబడుతుంది. నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. నేను చేసిన వీడియోస్ అన్నీ దీంతోనే చేసిన. అంటే తక్కువ రేటుకి వచ్చే మైక్ అయితే తీసుకోండి ఫస్ట్ పెద్ద పెద్ద మైకులు తీసుకొని మనీ అంతా వేస్ట్ చేసుకోకండి. కెమెరా కూడా అంటే మీరు ఓపెన్ కెమెరా అని ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళి చూస్తే మనకు ఓపెన్ కెమెరా అని ఉంటుంది. దాన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి రికార్డ్ చేయండి. ఇక చూస్తున్నారుగా, ఇది నేను దాంట్లో రికార్డ్ చేశాను. ఇది మీకు ఎలా వస్తుందో చూడండి. ఇది క్లియర్గా వస్తే మీరు దీంట్లో వీడియోలు చేయండి, లేదా మీకు సంబంధించిన ఆల్రెడీ కెమెరా యాప్ అనేది ఒకటి ఉంటుంది కదా మన దగ్గర, దాంట్లోనే రికార్డ్ చేయండి. ఇలా మీకు సింపుల్గా అయిపోతుంది ఈ మైక్ పెద్దగా నేను రివ్యూ అయితే ఏం పెట్టలేదు. దీనికి సంబంధించి ఇయర్ ఫోన్స్ గురించి షార్ట్ అయితే చెప్తున్నాను. ఇది నాది షార్ట్ వీడియోనే, బట్ మీకైతే యూజ్ అవుతుంది. ఇలాంటిది ఖచ్చితంగా యూజ్ అవుతుందని ఈ వీడియో మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వాయిస్ అంటే వినపడ్డదా లేదా, సౌండ్స్ ఏమైనా డిఫరెంట్ వినపడుతుందా అనేది కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే మీకు రిప్లై ఇయ్యరు. మాలాంటి చిన్న క్రియేటర్స్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా రిప్లై అయితే ఇస్తారు. మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి అడగండి, మీకు చెప్పండి. థ్యాంక్ యూ.